రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపే సమయంలో ఎవరి పేరు పంపాలో వాళ్ళ పేరు పంపాలి. కేంద్రం ఆలోచిస్తుంది. మీరు పంపిన పేర్లను ఇస్తారా? ఇది అన్నీ ఆలోచిస్తారు. పంపేటప్పుడు కూడా జాగ్రత్తగా పంపాలి. మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి. పంపిస్తారు. ఎట్టిస్తామన్నా? ఎట్టిస్తాం? గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం వహిస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? మన బండి సంజయ్ అన్న గారు కొంచెము అనుచితమైన వాక్యాలు మాట్లాడారు. ఏమన్నారంటే గద్దర్ గారికి ఎందుకు ఇస్తాము అంటే, గద్దర్ గారని కూడా అనలేదు, గద్దర్కి ఎందుకు ఇస్తాము, గద్దరు చాలామందిని చంపిండు, రైట్, ఈజ్ నాట్ ఎలిజిబుల్ అన్నారు. సో ఆ వ్యాఖ్యల్ని ఖచ్చితంగా తెలంగాణ సంస్కృతి సారథి తరఫున, కళాకారుల తరఫున, తెలంగాణ కళాకారుల తరఫున, ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశ కళాకారుల మేధావుల తరఫున నేను ఆయన బిడ్డగా కూడా ఖండిస్తున్నాము. ఎందుకంటే గద్దరన్న ఏనాడు పైసల కోసమో పదవి కోసమో అవార్డుల కోసం పనిచేయలేదు. అది యావత్ ప్రజలందరికీ తెలుసు. ఆయన పేద ప్రజల కోసం, పీడిత ప్రజల కోసం, స్త్రీల కోసం, అణగారిన వర్గాల కోసం, మైనారిటీల కోసం, ప్రజల కోసం తన బుల్లెట్ను కూడా, తూటాలను కూడా తన వెన్నుముక్కలో ఉంచుకొని మరొక్కసారి మరొక 25 ఏళ్ళు తన మీద తూటాలు జరిగినాక కూడా 21 ఏళ్ళు తను ప్రజల కోసం పాటై చివరికి కూడా మరొక్కసారి నేను ప్రజల్లో తిరుగుతాను, ఆపరేషన్ చేసుకుంటే ఇంకొక 10 ఏళ్ళు బతుకుతాను, ప్రజల్ని చైతన్యవంతం పరుస్తాను అనే ఉద్దేశంతో ఆపరేషన్కి వెళ్ళి అమరుడైన ఘనత గద్దర్ గారు. గద్దర్ గారు ఒక చరిత్రకారుడు. గద్దర్ గారు ఆయన ఒక యుగ పురుషుడు. గద్దర్ గారికి ఒక అవార్డుతోనో మీరు చెప్పంగానే అవార్డు ఇచ్చేయడము, లేకపోతే మీరు అనగానే తక్కువైపోవడం ఎక్కువైపోవడం అనేది దేవుడు. ఆయన సూర్యుడు. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీదనే ఉమ్ము పడుతుందని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక చాలా బాధకరమైన విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము ఈ అవార్డులు ఇస్తుందా లేకపోతే బీజేపీ పార్టీ అవార్డు ఇస్తుందా అని ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బీజేపీకి ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే దేశ ప్రభుత్వము వివిధ రంగాల్లో తమ దేశంలో ప్రజల కోసం, ఎస్పెషల్లీ ప్రజల కోసం వివిధ రంగాల్లో వాళ్ళ నైపుణ్యాన్ని, సేవని భిన్నంగా చేసిన వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించే భాగంలో ఈ అవార్డులు పురస్కరిస్తాయి. సో ఇది ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్లో అనలైజ్ చేసి దేశ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తుంది. కానీ మేము ఇవ్వము, మేము పేరు మాట్లాడము, మేము అర్హుడు కాదు, మా వాళ్ళని చేసిండ్రు అనే మాటలు మరి బీజేపీ ఇస్తుందా, బీజేపీ పార్టీ వాళ్ళు ఇస్తుండ్రా, బీజేపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఈ అవార్డులా, లేకపోతే సామాన్య ప్రజలు కూడా దీనికి అర్హులా కాదా అనాల్సిన తెలియాల్సిన బాధ్యత ప్రజలకు ఎంతగానో ఉంది.